Hello everyone, welcome back to my channel. Muskan, where is Muskan? హాయ్, ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అన్నమాట. 2 డేస్ నుంచి హెల్త్ బాగోలేదు, మీతో షేర్ చేసుకున్నాను కదా. కొంచెం వర్క్ ఉంది, అది స్టార్ట్ చేసేసుకున్న తర్వాత స్వీట్ సేమియా చేస్తున్నాను. మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను నా స్టైల్లో. ఎవరు ఎలా చేస్తారో నాకు తెలియదు, నాకు వచ్చిన కాడికి నేను చేస్తాను. నాకు నచ్చుతుంది, హ్యాపీగా తినేస్తారు కూడా. ఓకేనా, బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. బటర్ వేసేసేయాలి, మొత్తం అంతా గజిబిజి అయిపోయింది. అవి షేర్ చేయాలి కాదు, అవి క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత నేను స్వీట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. బ్లాగ్లో కంటిన్యూ అవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీతో. నా బ్లాగ్లో కంటిన్యూ చూసే వాళ్ళైతే తప్పకుండా విని కామెంట్ చేయండి. అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, ఫ్యామిలీ మొత్తము పెళ్ళి కాకముందు ఎంత హ్యాపీగా, ఎంత క్యూట్గా ఉండేవాళ్ళు. ఏదన్నా కొంచెం ఇన్సిడెంట్ జరిగితే అందరం ఒక దగ్గర ఉండి సాల్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. అదే మ్యారేజెస్ అయిపోయినాక కనీసం అక్క డెలివరీ అయ్యింది, తమ్ముడు పెళ్ళం డెలివరీ అయ్యింది, పోయి చూడాలి. మెయిన్ పనులకు కూడా వెళ్ళకపోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు ఈ పెళ్ళి అవుతాయో, ఎందుకు రిలేషన్స్ ఇలా మారిపోతాయో ఏమో. తనకి ఉంటుంది వెళ్ళి చూడాలి అనేసి, కానీ ఈ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల దూరం అనేది పెరిగిపోతుంది. వీళ్ళకు ఎందుకు అర్థం కాదు, హస్బెండ్స్ వాళ్ళకు, ఒక ఫ్యామిలీ వాళ్ళకు ఎందుకు అర్థం కాదు అంట. నేను చూడాలి కదా, ఈ మన దాంట్లోనే ఇట్లా జరుగుతుందా, మీకు కూడా ఇలా జరుగుతుందా? నేను కరెక్ట్గా ఇట్లా ఓపెన్గా చెప్పలేకపోతున్నా నేను. కాకపోతే ఇది ట్రూత్, నిజము. ఎలా అంటే ఇంకా చెప్పలేము, అలా అయితే ఉంది పరిస్థితి. ఎందుకు అట్లా పెళ్ళి అయిన తర్వాత? అదే ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీ అనుకోండి, ఎవరైతే హస్బెండ్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఏదన్నా జరిగినా సంథింగ్ ఏదన్నా ఉంటుంది కదా, ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే, ఫస్ట్ మనం పోవాలి. అక్కడైతే ఇట్లా ఎందుకు, మన వాళ్ళంటే అట్లా ఎందుకు అనేసి నాకు ఒక చిన్న డౌటు. ఎవరన్నా నా వ్లాగ్ చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అప్పుడు కొంచెం నాకు హెల్త్ బాగలేదని వీడియో తీసా కదా, దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా కొంచెం మేము ట్యాబ్లెట్స్ అవి ఇవి వేసుకొని కొంచెం బెటర్ అనిపించింది. బెటర్ అనిపించదు, పరిస్థితులు మనకి బెటర్ చేస్తాయి. ఎందుకంటే ఇండ్లు వేరే వాళ్ళు వచ్చి మనకు చూసుకోరు. ఏ చిన్న పని చేయకపోయినా అది మనమే చేసుకోవాలి, రిలేటివ్స్ వచ్చి చేయరు. మంచిగా ఉంటేనే అందరు పలకరియడం ఈ కాలంలో కొంచెం ఇదే. అలాంటిది మనకు హెల్త్ బాగోలేదు ఒకరికి పెట్టండి అంటే ఈ కాలంలో పెట్టేవాళ్ళు లేరు. చెప్పుకోవడానికి అందరు ఉంటారు కానివ్వండి, లోన్లీ ఫీల్ అయినప్పుడు ఒక్కరు సపోర్టివ్గా ఉండరు. ఎందుకు మన కాలంలో ఇలా జరుగుతుంది ఏమో నాకైతే అర్థం కాదు. నేనైతే మామూలుగా ఒకసారి ఏడ్ చేస్తా, మళ్ళీ ఇంకా సర్దుకుపోతూ ఉంటాను అన్నమాట. మీకు కూడా ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఒక్కొక్కటి చెప్పి ఒక్కొక్కటి వదిలేసాను, ఎందుకంటే సోషల్ మీడియాలో అన్నీ చెప్పకూడదు కదా. ఏమో నా మనసుకు తోచింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంట్లో తినడానికి ఏ స్వీట్ లేదు. మొన్న క్యారెట్ హల్వా చేశాను, అయిపోయింది. ఇంకా మళ్ళీ నేను స్వీట్ సేమియా చేస్తున్నాను నా స్టైల్లో. నేను ఇలానే చేస్తాను, సూపర్గా ఉంటాయి. ఇంకా నా దగ్గర సోప్ లేదు, సోప్ వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది, తినడానికి ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఆడుకొని ఏమో ఇప్పుడు వచ్చారన్నమాట. స్టడీ అవర్ డుమ్మా కొట్టేసి వచ్చేసారు ఇద్దరు. నాకు హెల్త్ బాగలేదనేసి ఆ డే స్కూల్కే వెళ్ళలేదు ముస్కాను. సెకండ్ సాటర్డే కూడా ఈరోజు స్కూలే లేదు. ఇక్కడ సేమియా బాగా ఘీ వేసి బాగా వేయించుకొని ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా అవి ఉడికేంత వరకు పెట్టేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు పక్కన వేడి చేసేసి, 1/2 లీటర్కి ఎక్కువనే, లీటర్కి ఒక 1/2 లీటర్ తక్కువ అంత పాలు వేడి చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడే వేసేయకూడదు, పక్కన పెట్టేసుకుని షుగర్ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అది మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ నూనె,
ఘీలో నేను నెయ్యి అంటారు కదా, నూనె అంటున్నా, నెయ్యి ఘీ తీసుకొని ఇంకా ఇక్కడ కొబ్బరి మా వారు తింటారనేసి ఇలా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏం అవైలబుల్ ఉంటే అవి, ఇంకా నా దగ్గర కాజు బాదము కొబ్బరి ఉంది, ఇంకా ఎండిన ద్రాక్ష కూడా వేస్తాను. కానీ మధ్యలో అవి తినరన్నమాట, ఊరికే వేరే ఫ్లేవర్ తెస్తుంది అది అనేసి ఇంకా మా ఇంట్లో తినరు, తినేవాళ్ళు వేసుకుంటారులేండి, అది పక్కన విషయం. ఇంకా ఖర్జూరం కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు, అది కూడా బాగానే తింటారు, ఇప్పుడు లేదు కాబట్టి ఈ 3తో మేనేజ్ చేసేస్తున్నాను. దీంట్లోని యాలకులు కూడా వేసేస్తాను, ఘీలో ఫ్లేవర్ మంచిగా ఇస్తుంది. ఫస్ట్ అవే వేసేసి ఆ తర్వాత ఇలా బాగా వేయించుకుంటూ ఉన్నానన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, మామూలుగా కలర్ చేంజ్ కాకపోయినా వేసేదాన్ని నేను, ఇప్పుడు ఈ మధ్య కలర్ చేంజ్ అయితే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందనేసి ఇలా వేస్తున్నాను. ఇంకా నా సేమియాలో వేసేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతనే నేను ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కొంచెం వేడిగానే ఉంది ఇది, మామూలుగా చెప్పాలంటే. పైనుంచి ఇలా నేను ఏదైతే పాలు పెట్టేసుకున్నానో బాయిల్ చేసేసి ఆ పాలను అయితే కలిపేసుకుంటాను. నా స్వీట్ సేమియా అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మన దగ్గర మామూలుగా కోవా ఉంటుంది చూడండి, మిల్క్ కోవా, అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటే అక్కడక్కడ తగులుకుంటా నాలుగకి పంటికి తగిలి సూపర్గా ఉంటుంది, కోవాలాగా. కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ పాలని పగలగొట్టాలి అంటే కొంచెం లెమన్ వేసేస్తే పాలు మొత్తం పగిలిపోతాయి, అవి కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ మా ఇంట్లో తినరే, ఇలానే తింటారు, అందుకనేసి నేను ఇలానే ప్రిపేర్ చేశాను. మీరు కావాలనుకుంటే ఒక లెమన్ వేసారనుకోండి, సూపర్గా అయితే ఇంకా పగిలినవి ఏందో పాడైపోయినట్టు చూస్తుంటారు మా ఇంట్లో. నా సేమియా అయితే సూపర్గా రెడీ అయిపోయిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, ఈ బట్టలు మొత్తం అయితే పాపం అది నీళ్ళల్లో తీసేసి ఇంకా ఆరబెట్టేసి ఇచ్చేస్తుంది, మనం ఊరికి అలా వేసుకోవడమే. అసలు ఈ మిషన్ నిజంగా ఎంత పని తక్కువ చేసిందంటే, నాకు బెస్ట్ ఈ మిషన్కి ఏం కాకూడదు. మీరు కూడా ప్రేర్ చేయండి అప్పుడప్పుడు. మన ఛానల్లో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సర్ఫ్, ఎందుకంటే మిషన్ కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది అనేసి. ఇక్కడ నా హబ్బీకి సేమియా వేసిస్తున్నాను. నేను ఎంతలా ఉన్నానో ఇప్పుడు తెలిసింది నాకు ఈ వీడియోలో, ఎందుకంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా ఎవరన్నా తీస్తే చూడలేదు. హ్యాండ్ చూడండి అసలు ఎంతలా ఉందో, అది చూసుకున్న తర్వాత నాకు భలే ఫీల్ అయ్యింది, మా వారు ఊరికేనే తిట్టరు నన్ను అనేసి. ఇంకా నేను ఇక్కడ సేమియా వేసిస్తూ ఉన్నానన్నమాట. చూడండి, ఉన్న డ్రై ఫ్రూట్స్ అలా తినకి వేసిస్తాను, ఎందుకంటే అదొక హ్యాపీనెస్. మా అమ్మ తీసింది వీడియో, సేమియా సూపర్గా వేసేసాను, నేనే కొంచెం టేస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు టేస్టే చేయలేదు నేను అని అనుకోవద్దు, ఒక్క చుక్క టేస్ట్ చేశాను కొంచెము. సూపర్గా ఉన్నాయి నిజంగా. అస్సలు నా చేతులు చూడండి నిజంగా ఎంతలా ఉన్నాయో అలా అనుకున్నా. చూసిన తర్వాత ఎప్పటికీ కూడా కొంచెం షేమ్లెస్గానే ఫీల్ అవుతూ ఉన్నాను అన్నమాట. నేను తొందరగా ఒక 10 kgs అన్న వెయిట్ లాస్ అవ్వాలి అని నేను ట్రై చేస్తుంటాను. మా ఇంట్లో ఉన్నారు చూడండి జనాలు, వద్దులేండి అసలు, యాడ తక్కువ అయిపోతే యాడ స్మార్ట్గా కనిపిస్తుంది అనుకుంటారు ఏమో. తినకిచ్చాను, తినే నా హబ్బీ ఈరోజు మీకు వ్లాగ్లో మత్సంగా చూపిస్తున్నాను.
సూపర్గా ఉన్నాయి అన్నాడు. తనకు ఫేవరెట్ అన్నమాట. ఇది ప్యాక్ చేసేసుకున్నాను. నా హబ్బీ వాళ్ళ అమ్మకి ఇచ్చి రావాలి. మీకు నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.